వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ టౌన్ 41వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్రం రేణుకా భాస్కర్ రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా ప్రారంభించారు. ప్రచారంలో ప్రజల నుంచి పూర్తి స్థాయి మద్దతు లభిస్తోందని ఆమె తెలిపారు. యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు తనకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. 41వ డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, గత పాలకులు చేయలేని పనులను తాము చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నా పేరు గుర్రం రేణుక. 41 డివిజన్ నుంచి కార్పొరేటర్ గా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాను. 41వ డివిజన్ లో ఏ అభివృద్ధి అయినా నేను సమకూర్చగలను. నాకు ఎక్కువ మెజార్టీతో ఓటు వేసి గెలిపించగలరు. గుర్రం రేణుకా భాస్కర్ రెడ్డి 41 డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక్కడ ఈ 41 డివిజన్ లో ఎట్లాంటి అభివృద్ధి, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఇవన్నీ అభివృద్ధి బాగా తక్కువ ఉన్నది. ఇంత ముందుకు గతంలో చేయలేకపోయినారు. ఇప్పుడు అవన్నీ పూర్తి చేస్తామని చెప్పి ఓటర్లకు హామీ ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఓటేయమని చెప్పి చేతి గుర్తు వేసి అధిక మేరతో గెలిపించగలరని మేము ఓటర్లను ప్రార్థిస్తున్నాము. చాలా బాగున్నది. ఎక్కడికి పోయినా ఏంటి పోయినా కానీ బ్రహ్మాండంగా స్పందన ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి వెళ్తామని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇల్లు పోయినాము, ప్రతి ఓటర్లు కూడా వెళ్తున్నాము, మహిళలకు వెళ్తున్నాము, జెంట్స్ కలిసి అందరూ వెళ్తున్నాము. చాలా పిల్లలు కూడా ఏకతాటిగా కాంగ్రెస్కి వెళ్తామని చెప్పి చెప్తా ఉన్నారు. నా పేరు పత్యం మోహన్, మాజీ కార్పొరేటర్ గా మేము 5 సంవత్సరాలు గత మా పీరియడ్ లో మంచి అభివృద్ధి చేసినాము. ఇప్పుడు ఏంది కదా అంటే మాకు అవకాశం, ఎందుకంటే జనరల్ అయింది కాబట్టి ఒకసారి గుర్రం రేణుకా భాస్కర్ రెడ్డికి అవకాశం ఇస్తామని ఆలోచనతోటి నేను విరమించుకున్నా. వాళ్ళకు అవకాశం ఇచ్చిన, ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండ్రు. ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు మేము మా టర్ములో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే మళ్ళీ మధ్యలో ఏం డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి డబుల్ బెడ్రూమ్లు ఎవరకు ఏం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు 100% ప్రతి గ్రామాన వాడకు కరీంనగర్లో మున్సిపాలిటీ పరిధిలో వాడకు ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ ఇస్తున్నారు. అదే ఇక్కడ పొన్నం ప్రభాకర్ అన్న, వెలిశాల రాజేందర్ రావు, వైద్యుల అంజన్ కుమారు వీళ్ళ సహకారంతో వీళ్ళ పనులను గమనించి సీఎం రేవంత్ రెడ్డి సాబు మంచిగా అనుకూలంగా అందరికి పనులు చేస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ తరఫున గుర్రం రేణుకకు అవకాశం ఇచ్చి అధిక మెజార్టీ తోటి కాంగ్రెస్ ఓట్లు వేసి అధిక మెజార్టీ తోటి గెలిపియాలని మేము కోరుకుంటున్నాం.